నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకినాడ తరఫున అవనగడ్డ నియోజకవర్గం నుంచి బోగాది సోమశేఖర్ గారిని అవనగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము. ఆయనకి ఈ యొక్క 6 మండలాల ప్రెసిడెంట్లను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మెండు హరిబాబు వీరబాబు గారికి ఈ యొక్క సర్టిఫికెట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగనే బుజ్జిబాబు గారు అవనగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈయన అవనగడ్డ నియోజకవర్గ సెక్రటరీగా నియమిస్తున్నాం. అలాగే టి వేణుగోపాల్ అవనగడ్డ ప్రెసిడెంట్. ఘంటసాల ప్రెసిడెంట్గా కె శ్రీనివాస్ గారిని నియమించడం జరుగుతుంది. అవనగడ్డ మండల వైస్ ప్రెసిడెంట్ వి చైతన్య నియమించడం జరుగుతుంది. నాగం రఘు కోడూరు మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మీరు తలపై కదండి. మోపిదేవి మండలానికి మండలి వెంకటరమణ గారిని నియమించడం జరిగింది. మీరందరూ నా వెనకాల అందరూ కలిసి చేస్తే నేను పోలీస్ స్టేషన్ కాడికి నియమంలో ఏమన్నా తేడా వచ్చినా మన పాల్గొనేవాడికి చాలా మంది 50 మంది పోలీస్ స్టేషన్ కాడికి ఎంఆర్ఓ దేనికే చెప్తాం. కాపు సంఘం సంబంధించి కాపు అన్నవాడు ఎవరుంటాయినా మేము మొత్తం మాతో పాటు 50 మంది మాకేమన్నా వచ్చినా 6 మంది 5 మంది అన్నట్టు మొత్తం అందరూ కలిస్తే రేషన్ అయినా వాళ్ళు మన చేతిలో ఉంటారు, డిపార్ట్మెంట్ మన చేతిలో ఉంటుంది. నాలంతా కమిటీగా ఉంది కాబట్టి నాలంతా కౌన్సిల్ పేరు ఉంది. అన్ని మండలాలు మాకు చేతి ఇస్తే మేము అందరం జయజయం చేస్తాం. నేను కూడా నడుపుతామని చెప్పి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొన్నాను. నేను కూడా సమానంగా అందరితో పాటు అందరితో సమానంగా అట్లాగే సీని గారికి కాపు సంఘం ప్రెసిడెంట్ యుద్ధం గారు ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనలో ఏ మండలాలు చూసి వాళ్ళకు కూడా మన వెనకాల నిలబడి అన్ని చేస్తే అలాగే మనం ఈ జనం పెరిగిందా అందరూ సహకరించాలి. మనం సహకరిస్తే వాళ్ళతో పాటు కూడా మనం కూడా అందరూ సహకరిస్తే ఏ పైన ఎవరు ఉంటారు ఏదైనా ఉంటారు అందరూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయడం చెప్పాలి. కాపు కులం కోసం కాపు సంఘం కోసం నా ప్రాణాలు
వర్తించైనా సరే నా కులాన్ని న్యాయం చేస్తానని భగవంతుడి సాక్షిగా నా మనస్సాక్షిగా ఈరోజు నాకు పవరించిన పెద్దలందరికీ పేరు లేదు దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేసి కాపు కులాన్ని ముందు తీసుకెళ్తానని కోడూరు మండలం నా పేరు నాగరాజు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ లక్ష్మణుడు ప్రధాన చేసుకున్నట్టు చిన్న వయసులో ఇతను ఒక్కడే ఏం చేయలేడు. మీ అందరూ సహకారం ఇవ్వాలి. సహకారం ఇస్తేనే ఒక చెట్టు మొక్క నాటి మనం విత్తనం వేస్తే రోజు నీళ్లు పోస్తేనే అది పెరిగి మొక్కయి అది కాయలు కాసింది. అట్లాగే ఇతనికి మీ అందరూ ఇప్పుడు అక్కడి నుంచి గుంటూరు నుంచి మీకోసం నన్ను తీసుకొచ్చాడు. నాకైతే ఏం మాట్లాడతానో నాకు తెలవదు. ఇక్కడ మిమ్మల్ని చూసి ఏదో 2 ముక్కలు మాట్లాడమంటే మాట్లాడతాను. నాకేమి తెలవదు. నాకు ఎంత వయసు వచ్చింది. అతను చిన్న వయసులో భుజాన వేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, భుజాన వేసుకుని ఈ పార్టీని అతను స్వార్థం కోసం కాదు, మనం కూడా మన కాపులకి నిలబడాలి, మనం పోయేటప్పుడు 10 మంది చెప్పుకోవాలనే ఉద్దేశంతో అందరూ పోయేది 10 మందికి మేలు చేసుకోవాలని భుజాన వేసుకున్నాడు. కనుక మీరందరూ అతనికి చేయూతనిచ్చి దాన్ని ఆయన చేసేదానికి బుద్ధి ఎక్కడికన్నా మీరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని పలానా కాపులకి జరిగిందంటే నేను ధర్నా చేసి నేను దానికోసం కోటపడతానంటాడు. మీరు ఆ నెంబర్ తీసుకుని ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే మన కాపులు బాధపడతారని మీరు ఆ సమస్యను ఆయనకు అందిస్తే దానికోసం పోరాడతాడు. ఆయనకి నేను కూడా ఉంటాను. ధర్మం అనే దానికి ముందుంటాం. గుర్తుపెట్టుకోండి, ధర్మమే గెలిచింది. కృష్ణ పరమాత్మ ఇక్కడ పెట్టుకున్నాడు. ధర్మం పక్కనే ఉన్నాడు ఆయన. నాకు 71 సంవత్సరాలు నా తరఫున నన్ను ఎంతోమంది మోసం చేసిన నన్ను ఆనందంగా తిప్పుతున్నాడు. మీరు కూడా కృష్ణ పరమాత్మను కొట్టుకోండి. ఎవరు కొట్టుకుంటే వాళ్ళని ఆనందంగా తిప్పుతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మనం చేసేది ఏమి లేదు. మనకు తెలవకుండా బాల్యం వచ్చింది. గుర్తుపెట్టు 10 సంవత్సరాల బట్టి నేను నడిపిస్తున్నాను. చెన్నార్ గారు అని బాలాదేవి చెన్నార్ గారు ఈయన 10 సంవత్సరాలు మాతో కలిసి అతను కూడా బాగా చేస్తాం. ఈ 15 గ్రామాల్లో మరి మంచాల ఊళ్ళో కానీ ఎక్కడైనా వివాదాలు వచ్చినా కానీ ఇవన్నీ సజ్జాతాకి వ్యర్థం జరుగుతుంది. మరి అట్లాగే మరి ఎంతోమంది సేవలు చేసుకుంటారు. కాపు సంఘానికి సేవ చేసి చచ్చిపోతారనే కానీ ఇంకొక డబ్బులు సంపాదించుకున్నారని కానీ కాపు సంఘం మీద లేదు, పదవం కావాలని ఆశపడతారు. కాబట్టి ఇప్పుడు ఈ 6 మండలాలు కూడా 6 కట్టడం జరిగింది. మన వాళ్ళకి కేసులు ఏదైనా ఎవరు పెడతామంటే కేసులకి వెళ్ళి చేతులు పట్టు కూర్చున్నా మన వాళ్ళు ఆడ కుర్చీలో కూర్చుని అలాంటి నేరం చేశాడంటే కేసు పెట్టండి అని చెప్పి ఆడ ముందు ఆడ కూర్చొని మన వాళ్ళు చేతులు పట్టు కూర్చుంటే ఎన్ని చూడలేక మరి మేము ఎన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ సంఘటన లక్ష్మణరావు గారు ఈ మధ్యన మేము గుంటూరు కూడా వెళ్ళాం. ఆయన కూడా బాగా మాకు మంచిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కోడూరు నుంచి కూడా మన వాళ్ళు తమ్ముళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళు బంగారు వచ్చారు. అట్లాగే ఈ నెలలో కూడా మండల ప్రెసిడెంట్లు నాగాల మండల ప్రెసిడెంట్లు ఉన్నారు. ఆ మండలం నుంచి రాలేదు, గోప్యం మండలం నుంచి రాలేదు. ఈ పెద్దమంది వచ్చారు. ఒకసారి నందాలు మండలం ఈ నందం పేరు అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ ల్యాండ్ అంటే కడపాల పేషెంట్, అతను ఏం పేషెంట్, ఇతర బాధర్ పేషెంట్, అతను గ్రామాల పేషెంట్, అతను గరిపేసం పెట్టి అతను దేవతలు పెట్టాడు. అట్లా ఈ లోకల్ పేషెంట్ ఈ మరో పేషెంట్గా పెట్టాం. ఇతను అల్లిగట్టి
ఏంటంటే మనవాళ్ళకి అన్యాయం జరగకుండా మనవాళ్ళు తప్పు అయితే అబ్బాయి మా వాళ్ళు తప్పు చేశాడు ఇంకోసారి ఇట్లాంటి ధరని ఇవ్వండి చూస్తాం అని చెప్పి ఆ వాళ్ళకి చెప్పడం లేదంటే మనవాళ్ళు తప్పు లేకుండా ఏదో పొలాలు ఇబ్బంది పడుతుంటే మరి ఏంటి ఈ రకం అని చెప్పి మనందరం వేగమయ్యి దాన్ని ఖండించడం కోసం మరి ఈ రకంగా పెట్టడం జరిగింది 6 మండలాలు 4 మండలం కలిసి వీరంతా కలిసి ఎవరికైనా సరే ఇబ్బంది మాత్రం మన వాళ్ళకి జరిగితే సహించేది లేదు ఎక్కడైనా సరే అదే రకంగా అందరం కూడా నడుం కట్టి మరి మన వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా పోతారని చెప్పి మరి ఎంత ఏర్పాటు చేయడం జరుగుతుందో మీరు సెలవు తీసుకుంటారు చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు